పవిత్రమైన భారతదేశంలో పుట్టి భారతమాతకి జై అనటం నేరం అంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకున్న ఘటన విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ఘటనను నిరసిస్తూ విజయనగరం కోట వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పై అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతుంది అని ఆరోపించారు. కమ్యూనిస్టులు కేవలం తమ ఉనికి కాపాడుకునేందుకే ఇటువంటి అసందర్భ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఒకవైపు విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతుండగా దానిపై దృష్టి మళ్లించేందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న రాత్రి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ యొక్క శాఖ ఏబీవీపీ మరియు ఆర్ఎస్ఎస్ విద్యార్థులు చేసినటువంటి సందర్భంలో ఏదైతే ఈ యొక్క కమ్యూనిస్ట్ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేయడం అనేది మేము ఖండిస్తూ ఈ రోజు విజయనగరం శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోట జంక్షన్ వద్ద కమ్యూనిస్ట్ యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. భారతదేశంలో భారత మాతకి జై అంటే భౌతికంగా దాడులు చేస్తా ఉంటారు. వందే మాత్రం అంటే ఆ యొక్క గొంతుకి ఆపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే వందే మాత్రం ఏర్పడి 150 సంవత్సరాలైనటువంటి సందర్భంగా వివిధ క్షేత్రాలు ఆలోచన చేసి విద్యార్థి పరిషత్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీలో ఈ యొక్క వందే మాత్రం గీతాలాపన చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ గోండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భౌతికంగా దాడి చేయడం అనేది జరిగింది. ఇక ఆంధ్ర యూనివర్సిటీలో గత 30 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ శాఖ నడుస్తుంది. ఎప్పుడు ఇట్లాంటి దాడులు జరిగినటువంటి సందర్భంలో కేవలం గత 3 రోజుల నుంచే ఈ ఆర్ఎస్ఎస్ శాఖ ఆపాలన్నటువంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు. దీన్ని మనం ఆలోచన చేయొచ్చు. ఇది కేవలం ఏదైతే ఇంటర్నేషనల్ కమ్యూనిస్ట్ యొక్క కుట్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరుగుతూ ఉంది. ఏదైతే దేశ ప్రెసిడెంట్ ఆమె ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క యాక్టివిటీ దాన్ని ఎట్లయినా డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో కేవలం కమ్యూనిస్టులు చేస్తున్నటువంటి యాక్టివిటీ. ఇట్లాంటి తాటాకు చెప్పట్లకి విద్యార్థి పరిషత్ భయపడదు. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఐడియాలజీ తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడం కోసం అని చెప్పి ఈ రోజు ప్రెస్ ముందు లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ అటెన్షన్ చూపించుకోవాలని చెప్పి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు. ఇలాంటి యాక్టివిటీస్ విద్యార్థి పరిషత్ కానీ విద్యుత్ క్షేత్రాలు కానీ భయపడవు. ఇట్లాంటి యాక్షన్ మొదటిసారి కాబట్టి మేము చాలా సౌల్యంగా చాలా మంచిగా మీకు చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం జరిగితే మీరు చేసినటువంటి రీతిలోనే మేము కూడా